జగన్ పై చంద్రబాబు 1500 ఏళ్ల నాటి పాత వ్యూహాన్ని అమలు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు తన పనితీరుపై ఓటు అడగాలి కానీ భయపెట్టి కాదన్నారు. ఇప్పటి నుంచే జగన్ ని ఓడించాలని చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. సంపద సృష్టిలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని, ప్రభుత్వ వైఫల్యాల దృష్టి మరల్చడానికి వైసీపీ గొడ్డల పార్టీ అంటూ చంద్రబాబు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ధర్మాన ప్రసాదరావు అన్నారు. మీరా ఏం చెప్పారు? సంపద నేను సృష్టిస్తాను, నా దగ్గర సీక్రెట్ ఉంది, నాకే తెలుసు, నాకు అధికారం ఇవ్వండి అని చెప్పు. దానికి 164 సీట్లు ఇచ్చారు నీకు. ఇది ఒక వ్యక్తి మీద సాధించడానికో, ఒక వ్యక్తి గురించి ప్రజలకు చెప్పడానికో కాదు కదా. అతను క్రిమినల్ అని, అతని వల్ల ప్రమాదం అని వాటికి నీకు ఓట్లు వేయలేదు. నువ్వు ఇప్పుడు రోజు చెప్తుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి క్రిమినల్, రాయలసీమలోన ఈ యాక్టివిటీ ఉంది, అందుకోసం ఆ పార్టీకి ఓటు వేయండి అని 2 సంవత్సరాల తర్వాత చెప్తున్నావు. నువ్వు చెప్పాల్సిందేదా? అధికారంలోకి రావడానికి మొదట నువ్వు చెప్పినటువంటి మాటలన్నీ చెప్పి 2 సంవత్సరాలు అధికారం అయిపోయిన తర్వాత నువ్వు చెప్తుంది ఒక వ్యక్తిని చూపించి ఆ వ్యక్తి పట్ల వ్యతిరేకత మీ అందరూ పెంచుకోండి, మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి అని ఇప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేసావు. ఇటలీకి చెందిన శాస్త్రజ్ఞుడు ఏదైతే చెప్పాడో మాకియావెల్లి ఇతని పేరు 1513లోనే చెప్పాడు. అతను చెప్పినట్టుగా నువ్వు స్ట్రాటజీని మార్చేశావు. ఆ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నావు నువ్వు. ఈ స్ట్రాటజీలో రోజు అతను వాళ్ళ కుటుంబం ఎలాంటిది, రాయలసీమ ఎలాంటిది, ఇదంతా రక్తం, గొడ్డలి, కత్తి, బాకులు, హత్యలు అంటున్నాడు. నిజానికి ఇప్పుడు అది ఉందా? రాయలసీమ ప్రాంతంలో అది ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం. అది అంతరించిపోయిన ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ మీరు 20 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేస్తున్నారు.